ఇంకేంటి సంగతులు? ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. అవనికైతే మంచి ఉద్యోగం దొరికింది. ఇంకేం కావాలి పంతులు గారు? నా అవసరాన్ని బట్టి చెప్తానమ్మా, మీరు వెళ్ళండి. పర్లేదండి, ఉంటాం. పర్లేదమ్మా, వెళ్ళండి. వద్దంటున్నారు కదా, మీరొచ్చేయండి. కొన్ని సంవత్సరాలుగా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. నా పర్సనల్ రూమ్ని ఓ గుడిగా చేసుకుని నిన్ను పూజిస్తూనే ఉన్నాను. నీ సంతోషాన్ని కోరుకునే స్నేహితుణ్ణి నేను. ఈరోజు అందరి ముందు అవనికి ఈ విషయం చెప్పేయాలి. అమ్మా, వ్రతం మొదలు పెడదాం. ఇంకా అందరూ సతీ సమేతంగా వచ్చి కూర్చోండి. వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్న అసలైన జంట ఇలా ముందుకొచ్చి కూర్చోండి. అవని శ్రీకరులండి. రా బావా. అమ్మా, మీ భర్తకు ఎడం వైపున కూర్చోండి. అమ్మా, నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను మన్నించు. ఈరోజైతే మాత్రం నన్ను అనుగ్రహించి నాతో పాటు మా ఇంటికి బయలుదేరమ్మా. అమ్మా, ఎటువంటి విఘ్నం లేకుండా వరలక్ష్మి వ్రత పూజ సంపూర్ణమయ్యింది. ఇక నేను ముందు సూచించిన విధంగా భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఆ తరువాత భర్తలతో కలిసి అల్పాహారం తీసుకోండి. అందరూ లేవండి. ఎందుకనడు? వీడెందుకొచ్చాడు? వీడికి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? వీడి రాకతో నాకే రక్తం మరుగుతుంది. ఒకప్పుడు వీడు నావని ప్రాణాల్ని కాపాడాడని వీడి మీద నాకు గౌరవం ఉండేది. స్వార్థపరుడు, దుర్మార్గుడు, కాపురాలను నిలబెట్టేవాడు కాదు, కూల్చేసేవాడు. వద్దని చెప్పినా వచ్చాడంటే ఇద్దరి మధ్య
ఖచ్చితంగా సంబంధం ఉన్నట్టే కదా. దయచేసి అలా మాట్లాడకండి. నీకెందుకే కోపం వస్తుంది? అవని చరిత్ర గురించి దీనికి పూర్తిగా తెలియదు కదా, అందుకే దీనికి కోపం వస్తోంది. మరెందుకు పిలిచావు? ఇలా అవమానించడానికా? మంచి జరుగుతుందనుకున్న ప్రతిసారి నువ్వు ఈ విధంగానే చేస్తున్నావమ్మా. నీ కాపురం నిలబడుతుందనుకున్న ప్రతిసారి నువ్వు ఇలాగే చేస్తున్నావు. ఈ వ్రతంలో వీడు కూడా ఉండాలనేగా పిలిపించావు. వీడి ఆశీర్వాదం కూడా తీసుకుంటావా? అత్తయ్య, అత్తయ్య, ఇంకొక్కసారి ఆ మాట మీ నోటి నుంచి వచ్చిందంటే మర్యాదగా ఉండదు. ఎందుకు వచ్చావు నువ్వు? అవని, ఇంకేమీ మాట్లాడుకో. మీ ఇంటికి స్వయంగా వచ్చి నా ఇంటికి రావద్దు అని చెప్పాను కదరా, అయినా నీకు జ్ఞానం లేదా? అందరితో నన్ను మాటలు అనిపించడానికి వచ్చావు. నా కాపురం నిలబెట్టుకునే ప్రయత్నం నేను చేసుకుంటూ ఉంటే నువ్వెందుకు వచ్చావు చెప్పు. నేను అబద్ధాల దాన్ని అయిపోయాను కదా, నేను తప్పుడు దాన్ని అయిపోయాను కదా. ఇప్పుడు నా మాట ఎవరైనా నమ్ముతారా? అసలే నేనంటే వీళ్ళందరికీ మంట. ఇప్పుడు ఆ మంటల మీద ఆజ్యం పోసాం. సంతోషమా నీకు? అవని, నేను చెప్పేది వినకుండా నిన్ను